99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కు స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. ఇక నాతో పాటు స్టూడియోలో ఉన్నారు తాడూరు శ్రీనివాస్ గారు, బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి. అలాగే జూమ్లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి అధికార ప్రతినిధి మానవత రాయ్ గారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా బీఆర్ఎస్ నాయకురాలు సుమిత్ర గారు కూడా జాయిన్ అవుతున్నారు. సో మొత్తానికి మూడు పార్టీల నుంచి ముగ్గురు నాయకులు ఉన్నారు. సో వాళ్ళతో ముందుగా ఒక విజ్ఞప్తి. సో హాఫ్ అన్ అవర్ డిబేట్లో ఖచ్చితంగా మనిషికి ఒక 5 నిమిషాలు మాత్రమే మనం మాట్లాడుకుందాం. సో ఈ డిబేట్లో ఒకరిని మాటలు కట్ చేసుకోవడం కాదు, ఇక వాదించుకోవడం కాదు, కేవలం 1-2 అంశాల విషయంలో ఒక 5 నిమిషాల టైంలో సూటిగా ఆనిముత్య అలాంటి మాటలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు సికింద్రాబాద్ సంబంధించి బచావో అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కొత్త నినాదం తీసుకుంటుంది. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో మీరు సికింద్రాబాద్ను ఎందుకు జిల్లా చేయలేదంటూ కూడా ప్రశ్నిస్తున్న నేపథ్యంలో సో మరొక అంశం ఏదైతే ఉందో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి కనుక సో ఓవరాల్గా ముందుగా స్టూడియోలో ఉన్న తాడూరు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. సో శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో చెప్పండి, ఎలా చూస్తారు మొత్తానికి ఈ యొక్క సికింద్రాబాద్ బచావ్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రభుత్వం ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం కావచ్చు. అదే క్రమంలో బీజేపీ పార్టీకి సంబంధించి సికింద్రాబాద్ విషయంలో మీరేం చెప్తారు? బీజేపీ నినాదం ఏంటి? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ ప్రజల మీద ప్రేమతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నాయని తీసుకురావట్లేదు. ఇవన్నీ పంచాయతీలు ఎందుకు పెడతారంటే వారు చేసేటటువంటి పనులు, వారు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు వారి ఇద్దరి సోమరిపోతుతనాన్ని ఇవాళ ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాల్సినటువంటి ప్రతిపక్షము, ఇవాళ ప్రజలకు వారు ఇచ్చినటువంటి ప్రామిసెస్ని చేయాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము చేయలేక ఇటువంటి డిస్ప్యూటెడ్ ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు. అసలు ఈ బాద్షా లేడు, బాధులు లేవండి, ఇవన్నీ ఎక్కడి అండి? హైదరాబాదు, భాగ్యనగర్ చేయాల్సిందే. ఇవాళ నిజామాబాదు, కరీంనగరు ఇవన్నీ ఎక్కడి అండి పేర్లు? పాలమూరు ఎంత చక్కగా ఉందండి, ఇవాళ ఇందూరు ఎంత పక్క మంచిగా ఉందండి. ఇవాళ ఇవి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి పేర్లు? ఎప్పుడు వచ్చినాయి? ఇవాళ ఇన్వేడర్స్ వచ్చి మన మీద యుద్ధం చేసి మన మీద అనేక రకమైనటువంటి గుళ్ళను గులగొట్టి పేర్లను మార్చి చేసినటువంటి వాటిని చేసే ముందు ప్రజల యొక్క ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి. ఈరోజు ప్రభుత్వం ఇలా ఏం మారుస్తావా, ఏం ఉంచుతావా, ఏం తీసేస్తావా, ఒక అఖిలపక్ష మీటింగ్ పిలిచి దాంట్లో చర్చ చేయి. ఇలా లేదా అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్స్ని ఇలా సెక్రటరియట్ ఉన్నది ఎందుకు అంత పెద్ద బిల్డింగు? ఇలా ఏవేవో మీటింగ్లు నువ్వు దావోసులు పోతావు, ఏరోప్లేన్లలో తిరుగుతావు, అక్కడ ఇక్కడ ఢిల్లీకి 10 చక్కర్లు కొడతావు, రాహుల్ గాంధీతో 10 సార్లు కలిసి వస్తావు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలను ఇలా బీజేపీ పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని ఇలా సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళతో సమాలోచనలు తీసుకో. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు అనేక మంది ఉన్నారు కదా. ఇవాళ లేకపోతే అఖిలపక్షం మీటింగ్ పెట్టు, మా ఫ్లోర్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళు వచ్చి మాట్లాడతారు. సో ఆ రకంగా చేయకుండా ఇవన్నీ కావాలని చేసేటటువంటి జిమ్మికులే. కానీ ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఇవాళ కేంద్రం నిధులు ఎక్కడ మురిగిపోతాయో అని 15వ ప్లానింగ్ కమిషను ఇవాళ నిధులు 3,500 కోట్లు కేంద్రం ఇచ్చేటి రాకపోగాల, అందుకే ఎలక్షన్ పెడుతుంది. కానీ ప్రజల మీద ప్రేమతో కాదు. అది ఇవాళ కేంద్రం నేరుగా గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీస్కి నిధులు పంపిస్తూ ఉంది కాబట్టి ఆ నిధులను కూడా ఏదో ఒక వంక పెట్టి మళ్ళీ నిధులను దారి మళ్ళిస్తారు. దొంగ అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తుందో చెప్పదు. ఇక కేంద్రమే గ్రామాలని, మున్సిపాలిటీలని పరిపాలించిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అవసరమా? ఇక నేరుగా కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్, రేపు మున్సిపాలిటీలలో, రేపు జడ్పీటీసీలలో మొత్తం బీజేపీ పార్టీ గెలిస్తే సరిపోతుంది. మరిగా ఇప్పుడు నేను ఏమంటున్నా, డబుల్ ఇంజన్ అంటే స్థానిక సంస్థలకు కేంద్రం డైరెక్ట్ గా నిధులు ఇస్తా ఉంది. మేమేమో కేంద్రము డెబిట్ కార్డు ఉపయోగిస్తున్నాం, డెబిట్ చేస్తా ఉన్నాం. కానీ క్రెడిట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ ఖజానా నుంచి ఇవ్వకుండా వాళ్ళు కమిషన్ల పేరుతో, అంతకుముందు వాళ్ళు కలెక్షన్స్ పేరుతో ఇవాళ చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రెండు అవసరమా మనకి? అందుకే కమల్ వికాస్ కలెక్షన్ కింగ్ పోయిండు. ఇవాళ కమిషన్ల ప్రభుత్వం, కమిషన్ల కాంగ్రెస్, ఈ రెండింటిని కాదని. అందుకే ఇప్పుడు అంత చీకటిమయం ఉన్నటువంటి దాంట్లో ప్రజలలో వెలుగు నింపాలంటే ఇవాళ అంధేరా చుటేగా, సూరజ్ ఖిలేగా, సూరజ్ ఆయేగా, ఇవాళ కమల్ ఖిలేగా అన్నట్టు ప్రజలు ఎదురు చూస్తున్నారు. రేపు మున్సిపాలిటీలలో తప్పకుండా బీజేపీ పార్టీకి పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. మొత్తానికి కమల్ ఖిలేగా బాగుంది. సుమిత్ర గారు, మీరు చెప్పండి, ఏంటి సికింద్రాబాద్ బచావ్ పేరుతో బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకునే ప్రయత్నమేనా? దీంట్లో గతంలో మీరు ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఏం చెప్తారు?
నమస్తే అండి. మీకు 99 ప్రేక్షకులకు, సోదరులు తాడూరి గారికి, మానవతారాయ్ గారికి జై తెలంగాణ. గతంలో మేం చేయలేదనే ప్రశ్న ఏంటి? ఈ సికింద్రాబాద్కు సంబంధించి పేరు మార్పు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో, మరి ఈ మార్పింట్ల మన్ను వయ్య అనే కాడికి, ప్రజలు అనుకునే కాడికి చెడగొట్టు మార్పులు తప్ప మంచి మార్పులు అయితే కాదు. ఈ జంట నగరాలు హేమంత శిశిరాలని కవిత్వం చెప్పుకునే వాళ్ళు హైదరాబాద్కు సంబంధించి, సికింద్రాబాద్కు సంబంధించి. ఇవాళ రేపంట లష్కర్ బోనాలంట, మన బోనాలు ఎన్నాడమ్మో అని పాడుకునేది. అటువంటిది వాళ్ళ సికింద్రాబాద్ పేరు, జిల్లాలు 33 జిల్లాలను కుదిస్తామని, పేర్లు మారుస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ స్టేట్ ను టీజీగా ఒక అర్థవంతమైనటువంటి తెలంగాణ స్టేట్ టిఎస్ అర్థవంతమైన పేరును తీసేసి టీజీగా మార్చి, తెలంగాణ తల్లి మార్చి ఇలా సికింద్రాబాద్ అస్తిత్వాన్ని మారుస్తామని మల్కాజ్గిరిలో చేరుస్తూ ఈ ఎన్నికలకు పోవడం. ఈ మున్సిపల్ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలలో 2 రూపాయలు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు. ఇక బీజేపీ ఇస్తున్నాం అన్నది ఏంటి? రాష్ట్రం నుంచి ఎంత తీసుకుంటుంది, రాష్ట్రానికి ఎంత ఇస్తున్నది. రాష్ట్రాలు లేకపోతే కేంద్రం ఎక్కడ ఉంటుంది? ఈ కమల్ వికసిత కమలం కాదండి, అది వాడిన కమలమే. ఏ రకంగా కూడా తెలంగాణకు మేలు చేసి లేదు. 12 సంవత్సరాలు, ఇప్పుడనే కాదండి, గత బీఆర్ఎస్ హయాంలో అయినా ఇప్పుడైనా తెలంగాణకు మేలు చేసి అయితే లేదు బీజేపీ. ఏ రకంగా చూసినా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇయ్యదు, ప్రత్యేకంగా అడిగిందేమి ఇవ్వదు. అదే చంద్రబాబు నాయుడు గారికి అక్కడ నిధుల వరద. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నా, ఆ 8 మందిలో 2 ఎంపీలు ఉన్నా, నిజంగా ప్రజలు ఏమనుకున్నారు? కేంద్రంలో మోదీ కావాలి, ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది అని అనుకున్నారు. కానీ ప్రజలు ఈ 8 మందిని గెలిపించి మంచి పని చేసిండ్రు. ఎందుకంటే 8 మందిని కాదు, 16 మందిని గెలిపించినా వీళ్ళు ఏం చేయరు రాష్ట్రానికి. బీజేపీకి, మోదీ గారికి కానీ, అమిత్ షా గారికి కానీ తెలంగాణ పట్ల కొంచెమైనా ఏంటి సానుకూలత లేదండి. ప్రారంభం నుంచి వ్యతిరేకించిన వాళ్ళే. చీకట్లో ఇచ్చిండ్రు, తలుపులు మూసి ఇచ్చిండ్రు, తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండ్రు, ఇట్లాంటి మాటలే. ఆ తర్వాత కూడా ప్రత్యేకంగా తెలంగాణకి ఇచ్చిందేమీ లేకపోగా విభజన హామీలను కూడా నెరవేర్చిన పాపన పోలేదు. ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా లేదు. ఏ రకంగా చూసినా బీజేపీతో ప్రయోజనం లేదు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే, కాంగ్రెస్ 2 ఏళ్లలో 2 రూపాయలు కూడా ఇవ్వలేదండి. నగరపాలక మున్సిపాలిటీలకైతే ఏ రకంగా కాంగ్రెస్ తో మేలు జరగలేదు. మొన్న అధిక వర్షాలకు పడ్డ గుంతల్ని పూడ్చే స్థాయిలో కూడా కాంగ్రెస్ లేదు. మాది కామారెడ్డి అండి. కామారెడ్డిలో అతి భారీ వర్షాలు కురిసినాయి. కామారెడ్డి సగం టౌన్ మునిగింది. మరి రోడ్లన్నీ, డివైడర్లన్నీ తవ్వేయాల్సి వచ్చింది. జాతీయ రహదారి డివైడర్లన్నీ తవ్వేస్తే గానీ ఆ నీటి వరద పోలేదు, ఇళ్లలోకి వచ్చినటువంటి నీరు తొలగిపోలేదు. అట్లా తవ్విన రోడ్లను కూడా, ఆ తవ్విన కోతకు గురైన రోడ్లు కానీ, తవ్విన అవి కానీ ఇంతవరకు రిపేర్ చేయలేదు. 1 రూపాయి కామారెడ్డి మున్సిపాలిటీకి కేటాయించలేదు. అదే కేసీఆర్ గారు ఏ కార్యక్రమంలో భాగంగా ఆయా పట్టణాలకు వెళ్ళినా అక్కడ అప్పటికప్పుడు నిధుల శాంక్షన్ చేసేది. మా కామారెడ్డికి మరి జిల్లా కార్యాలయాలు, ఎస్పీ కార్యాలయము, కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చి 50 కోట్లు అప్పటికప్పుడు ఇవ్వడం. దాంతో మేము మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకున్నాం. రోడ్లు అయితేనేంది, డివైడర్లు అయితేనేంది, డ్రైనేజీలు అయితేనేంది, ఆధునీకరణ జరిగింది పట్టణాల్లో. ఇవాళ మరి 2 ఏళ్ళ అయింది. అన్నము మొత్తము ఉడికిందా లేదా అని ముట్టి చూడరండి. అన్నం మొత్తం పిసికి చూడాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు ముడితే చాలు. 2 ఏళ్ల పాలన, కాంగ్రెస్ పాలన ఏంటనేది స్పష్టం కాలేదా ప్రజలకు? కాబట్టి కాంగ్రెస్ కూడా అవకాశమే లేదు. అయ్యో కేసీఆర్ గారిని పోగొట్టుకున్నాము, కేసీఆర్ గారితోనే అభివృద్ధి, మరి కొత్త రాష్ట్రము, నిధుల కొరత, కేంద్ర సహకారం లేదు, కరోనా కష్టకాలము, నోట్ల రద్దు, ఇట్లాంటి అన్ని అంశాలు, ఉద్యోగుల పంపకాలు సరిగా జరగలేదు. అయినప్పటికీ మరి కేసీఆర్ గారి స్థాయి అభివృద్ధి, పట్టణ ప్రగతితోని పట్టణాల అభివృద్ధి, విశేషమైనటువంటి అభివృద్ధి సాధ్యమైంది. 1 కోటి మందికి ఎప్పుడు టిఆర్ఎస్ బచావో ఆందోళన చేస్తురండి. మీరు బిఆర్ఎస్ గా పేరు మార్చినారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి. అక్కడ నిరుద్యోగులు ఉన్నారు మున్సిపాలిటీల్లో, అక్కడ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళందరికీ మరి 5 డిఏలు ఎంప్లాయీస్ కి
బాకీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కి బాకీ, నిరుద్యోగులకు ఉద్యోగాల బాకీ, విద్యార్థులకు సక్రమంగా లేదు. ఏ రకంగా చూసినా రాష్ట్ర పాలన సరిగ్గా లేదు. మరి ఆడలేక మధ్యలో అన్నట్టుగా ఈ పేర్ల మార్పు మీదకి, జిల్లాల కుదింపుకు, పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలను పెంచితే ఈయన కుదిస్తారట. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని పోగొడతారట. ప్రజలు ఎట్లా ఒప్పుకుంటారు? శాంతి ర్యాలీ చేసుకుంటామంటే కూడా భయమా? మరి నిన్న పర్మిషన్ ఇస్తారు, రాత్రి రద్దు చేస్తారు. మరో అవకాశం, కోర్టుకు పోయే అవకాశం ఇవ్వకుండా. ఇది పరిస్థితి. కాంగ్రెస్ గాని బీజేపీ గాని తెలంగాణకు కాదండి. తెలంగాణకు రక్షణ కేసీఆర్ గారే, కేసీఆర్ గారి పాలననే ప్రజలకు అర్థమైంది. మాదేనండి. ఓకే, మానవతరాయ్ గారు, ప్రధాన ప్రతిపక్షం అలాగే ప్రతిపక్షం బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా మాట్లాడారు. మరి అధికార పక్షానికి సంబంధించి ఆ సికింద్రాబాద్ బచావ్ ఏంటి, అదే క్రమంలో మరి రిజర్వేషన్ల ప్రక్రియ కూడా ఖరారు చేసిరు కనుక రేపు పొద్దున కాంగ్రెస్ మరొకసారి మరి బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కూడా ఆరోపిస్తున్నారు ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ ప్రభుత్వంపై అంటున్నారు. మీరేమంటారు? ప్రజల్లో వ్యతిరేకత ఉంటే పంచాయతీ ఎన్నికల్లో ఎందుకు గెలుస్తాం? జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎందుకు గతంలో కన్నా ఎక్కువ మెజార్టీ వచ్చింది? బీజేపీ పార్టీ నిజంగానే కేంద్రంలో అధికారంలో ఉంది. ఇద్దరు కేంద్ర మంత్రులు, కిషన్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుడు ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నప్పటికీ గతంలో 25,000 మెజారిటీ 13,000కి ఎందుకు దిగజారిపోయింది? కమల్ ఇది అన్నారు, కిలేగానా? కమల్ కలేగా, ఇక కలే దాని పని, కమల్ పని కలే. తెలంగాణలో కిలేగా కాదు, కలేగా అంటే బాగుంటుంది, అర్థపర్థంగా ఉంటుంది. ఇలా ఎక్కడున్నాం మనం అసలు? ఇలా హైదరాబాద్ నగరము ఇంకా పాతకాలంలో ఉన్నామండి. ఇంకా మనం కూడా మారాలి కొంత. హైదరాబాద్ నగర జనాభా ఇలా 1.5 దాటింది. ఇలా బాకి హైదరాబాదు ఈ జంట నగరాలు ఏవైతే సికింద్రాబాద్ జంట నగరాలు ఉన్నారో ఒక ఇద్దరు పిల్లలకు తల్లులని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే సైబరాబాద్ ఒక పక్కన తయారైంది, ఇంకో పక్కన భవిష్యత్ నగరం నిర్మాణం అవుతుంది. ఎప్పుడు అట్లనే ఉంటారా? మా భార్యాభర్తలు అంటే సంతానోత్పత్తి ఉండదా? పెరగరా? ఎదుగు పొదుగు ఉండదా? ఏం మాట్లాడతారంటే అర్థం పర్థం లేకుండా, సోయి లేకుండా మాట్లాడతారు. అరే, పరిపాలనా సౌలభ్యం కోసం మనం ఈ విధంగా పెట్టుకున్నాం. ఏదైనా అభ్యంతరాలు ఉంటే గనక అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పారు. అరే, వీళ్ళు మటన్ కొట్టు మస్తాన్ లెక్క ఒకడేమో తోలు తీస్తున్నాడు, ఇంకొకరేమో ముక్కలు ముక్కలు చేస్తున్నాడు. ఏందండి అసలు ఇది? వీళ్ళు గతంలో ఏమైనా మటన్ షాప్ నిర్వహించారా ఈ భాష మాట్లాడటానికి? ఇక బీజేపీ వాళ్ళు వికసిత భారత్ అంటారు, ఇక్కడ చూస్తే వివక్ష భారత్. తెలంగాణ విషయంలో వాళ్ళకి ఎవరు ఓట్లు వేస్తారండి? అందుకే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బుద్ధి చెప్పినా కానీ ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కావట్లేదు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో పాతాళానికి దొక్కిన బీఆర్ఎస్ వాళ్ళకి ఇంకా జ్ఞానోదయం కావట్లేదు. ఇంకంటే ఇన్ని రోజుల తర్వాత అయిపోయింది. ఆ ప్రకటన వచ్చినప్పుడు మల్కాజ్గిరి కమిషన్ రేట్లు, పరిపాలన పరంగా అధికారులంతా కూర్చొని ఎక్కడ ఉంటే బాగుంటుంది కేంద్రం అనేది పరిపాలన సౌలభ్యం కోసం అని చేసినప్పుడు ముద్దు నిద్రపోయారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు ఏంది? కార్పొరేషన్ ఎన్నికల్లో ఒక ఎత్తుగడ, ఓ బీఆర్ఎస్ ఏదో ఇరగదీస్తుంది పగలు తీస్తుందని జనం ముందు చెప్పుకోవడం కోసం. అంత సీన్ లేదండి. ఇంకా 10 ఏళ్ళు మీరు అంత మొత్తుకున్నా, గగ్గోలు పెట్టినా తెలంగాణ సమాజం మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. అయినా ఆందోళన చేయాలంటే మీరు మూసిన ఇందిరా పార్కులో మేము బ్రహ్మాండంగా ధర్నాలు చేసుకోమని అనుమతులు ఇస్తుంటే అక్కడ చేయకుండా బయట చేయటం ఎంత అసలు అది పద్ధతేనండి? అసలు ప్రజల్ని ఇబ్బంది పెట్టి రవాణాన్ని స్తంభింపజేసి ఈ విధంగా ర్యాలీలు అనుమతి లేకుండా నిర్వహించవచ్చా? గతంలో 10 ఏళ్ళు మీరు చేసినటువంటి నియంతృత్వ ధోరణి మేము చేసినామా? మీరు ఎక్కడంటే ఇందిరా పార్కు చేసుకోండి అనుమతులు ఇస్తున్నాం, ఎవరైనా సరే చేసుకోమని ఇస్తున్నాం. ఇవాళ ఆడలేక పాతగా జిల్లాలు అన్నట్టుంది వాళ్ళ కథ మొత్తం కూడా. ఇవాళ ప్రజల దగ్గర బోలేరు, అవినీతి పీకల్లో గోరుకుపోయారు. ఇలా రేవంత్ రెడ్డి అభివృద్ధి చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇలా తాడూరు శ్రీనివాస్ గారిది మీ తల నా తల యొక్క తలసరి ఆదాయం, తెలంగాణ పౌరుల యొక్క తలసరి ఆదాయం 4,30,000కు పెంచిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. ఇలా కేంద్రం నిధులు ఇవ్వకున్నా, పక్క రాష్ట్రాలకు నిధులు వరద కురిపిస్తున్నా, ఇలా నువ్వు నిధులు ఇవ్వకపోతే ఇవ్వకపోయినావు, మేము ఎట్లా ఎదగాలో నిరూపించుకుంటామని చెప్పి ఇలా దావోస్కు మళ్ళీ 19వ తారీఖు వెళ్ళి మళ్ళీ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు. ఇంత జరుగుతుంటే వీళ్ళ రాజకీయ పబ్బం గడపడం కోసం ఏం జరగట్లేదు. ఇదేనా నిర్మాణాత్మక ప్రతిపక్షం? ఎవరుంటే విమర్శించండి, ఏం లేవు కాబట్టి ఉత్తమ ఎట్లా గెలుస్తారండి మీరు అసలు? అరే, పంచాయతీ ఎన్నికలు 5% కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ. ఏం మీరు ఎదుగుదల ఎక్కడుంది అసలు? మీరు ప్రతిపక్ష నాయకుడు అయితే పెట్టి ఒక రోజు వచ్చి మాయమైపోతాడు. వీళ్ళ మాట్లాడేది ప్రజల గురించి. వరదలు వచ్చినా రారు, కష్టాలు వచ్చినా రారు. అరే, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా సహాయం సలహా ఇవ్వమంటే కూడా చేయనటువంటి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకి మాట్లాడే నైతికత అర్హత ఉందా? 10 ఏళ్ళు అధికారంలో ఉండి జిల్లాలను కేక్ కట్ చేసినట్టు అశాస్త్రీయంగా కట్ చేశారు. ఇవాళ ఒక నియోజకవర్గం, ఒక జిల్లా అండి, సిగ్గుబోదు చెప్పుకుంటే వచ్చిన కలెక్టర్ కూడా సంతృప్తి ఉండదు.
ఒక కలెక్టర్ అంటే ఒక హోదా, ఒక 7 లక్షల మందో 10 లక్షల మందో జనాభాకు తీసుకోవాలి. వేరే రాష్ట్రాలు ఉత్తరాదిలో కానీ దక్షిణాదిలో కానీ జనాభా ఆధారంగా నియోజకవర్గాల ఆధారంగా చేయాలి. ఒక నియోజకవర్గానికి ఒక జిల్లా అంటే ఆయనకు అదృష్ట సంఖ్య మాజీ ముఖ్యమంత్రి గారికి 6 కాబట్టి 3 అంటే = 6 కాబట్టి అదృష్ట సంఖ్యలాగా నాకు ఉండాలని కేకును కట్ చేశాడు. 33 ముక్కలకు వస్తారండి. పక్క రాష్ట్రంలో 5 కోట్ల మంది దాకున్నారు. వాళ్ళే 13 జిల్లాల నుంచి కొంచెం అటు ఇటు మార్చుకునే ప్రయత్నం. గుజరాత్లో 180 నియోజకవర్గాలు ఉంటే అక్కడ 7,40,00,000 మంది ఉంటే అక్కడ 33 జిల్లాలు చేశారంటే అర్థం ఉంది. అది కూడా శాస్త్రీయబద్ధంగా. కాబట్టి ఇష్టం వచ్చినట్టు అశాస్త్రీయంగా జిల్లాల విభజన చేసి తర్వాత 7 జోన్లట, 2 మల్టీ జోన్లట. ఇది ఎక్కడ న్యాయం అసలు? తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలోనే 2 జోన్లు 5, 6 సరిపోయేదే. అట్లా కాకుండా 7 జోన్లు, 2 మల్టీ జోన్లు, బాసర, కాళేశ్వరం, ఈ రకరకాల భద్రాద్రి, ఏదాద్రి పేర్లు పెట్టి ఇన్ని జోన్లు పెట్టి నిరుద్యోగులు గొంతు కోసింది ఎవరు? మీరు కాదా? ఇలా హైదరాబాద్లో కరీంనగర్ బిడ్డ ఉద్యోగం చేసే అవకాశాన్ని కోల్పోయింది మీ వల్లనే. ఖమ్మం బిడ్డ, వరంగల్ బిడ్డ, ఆదిలాబాద్ బిడ్డ హైదరాబాద్లో ఉద్యోగం చేసే అవకాశాన్ని కోల్పోయింది ఎవరు? మీ వల్ల కాదా? ఎందుకు హైదరాబాద్ అందరిది అని చెప్పేసి దాన్ని 20% ఎందుకు చేయలేదు? 95% ఎందుకు చేశారు అన్ని జిల్లాలు చేసినట్టు? కాబట్టి తెలంగాణ హైదరాబాద్ వాడికి లోకలా నాన్ లోకలా చెప్పండి. విజయవాడకో గుంటూరుకో అంటే వాడు వచ్చే అవకాశం లేదు. దాన్ని ప్రత్యేకంగా చట్టం చేయాల్సింది మీరు. అట్ట చేయకుండా నిరుద్యోగుల గొంతులు కోసి ఇయ్యారా కన్నీళ్ళు కారిస్తే నమ్ముతారండి ఎవడన్నా? మానవతరాయ్ గారు, ప్రభుత్వం నిర్మాణమైన పనులు చేయాలి. దాంట్లో వాళ్ళు 33 జిల్లాలు చేశారు. సరే, మీరు అన్నట్టు కేసీఆర్కు లక్కీ నెంబర్ 6, రేవంత్ రెడ్డి గారు కూడా లక్కీ నెంబర్ చేసుకోండి. ఒక్క నియోజకవర్గం ఒక జిల్లా ఉంటుందండి ఎక్కడన్నా? మానవతరాయ్ గారు, ఒక నియోజకవర్గంలో ఒక మండలం వచ్చేసి కరీంనగర్ లో ఉంటది, హుజూరాబాద్ ఉదాహరణకు. ఒక మండలం, ఆ మండలం వచ్చేసి మన సిద్దిపేటలో ఉంటది. అదే మండలం వచ్చేసి మన హనుమకొండలో ఉంటది. అదే విధంగా చాలా జిల్లాల్లో తొర్రూరుగా మన నల్గొండ జిల్లాలో కూడా, భువనగిరిలో కూడా ఒకటే యాదాద్రి భువనగిరిలో ఉంటుంది, ఒకటి నల్గొండలో ఉంటుంది, ఇంకోటి సూర్యాపేటలో ఉంటుంది. ఇదండి శాస్త్రీయబద్ధ విభజన. అనుమతి కావాలా? అనాలోచితమైన నిర్ణయాలు, అవగాహన లేకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క అదృష్ట సంఖ్య కోసం చేసుకున్న విభజన తప్ప నిజంగా పేద ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కల్పించే విభజన కాదు. దాన్ని మేము శాస్త్రీయబద్ధంగా నిరూపిస్తాం. అందుకే కమిషన్ వేసినాం. ముఖ్యమంత్రి గారు సొంతంగా ఆయన కట్ చేసినట్టు ఈయన రేవంత్ రెడ్డి గారు కట్ చేయరు. శాస్త్రీయబద్ధంగా ఒక రిటైర్డ్ జడ్జిని వేసి ఒక కమిషన్లు చేస్తాయండి పని. కమిషన్లు చేయాల్సిన పని ముఖ్యమంత్రి. ఇంజనీర్లు కట్టాల్సిన ప్రాజెక్టులను ముఖ్యమంత్రి కడితే ఏమైంది? కాళేశ్వరం కూలి. రైట్. ఓకే సార్, మనం జిల్లాల పునర్విభజన అంశం అటువైపు వెళ్తున్నాం కనుక నేను మీకు ఒక ప్రభుత్వం నిర్మాణం చేయాలి. దాంట్లో సరే 33 జిల్లాలను కేసీఆర్ లక్కీ నెంబర్ 6 కనుక ఆయన 33 చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి లక్కీ నెంబర్ 9. మీరు 36 జిల్లాలు చేస్తారా? అదే క్రమంలో గతంలో సార్ అయిపోలే, గతంలో నిజంగానే సికింద్రాబాద్ జిల్లా చేయాలనే ప్రతిపాదన వాళ్ళు ఆ ప్రతిపాదన ఇప్పుడు వస్తుంది, వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు మీరు సికింద్రాబాద్ అంటే హైదరాబాద్ అనగానే మనకు 2 జంట నగరాల పేర్లు, హైదరాబాద్, సికింద్రాబాద్. ఇది చరిత్ర. దీంట్లో ఈ చరిత్రను మీరు మలిపేసే కుట్ర చేస్తున్నారు. సికింద్రాబాద్ను జిల్లాగా చేస్తారా? సో మీరు అన్నట్టు సరే కొన్ని అశాస్త్రీయమైనవి చేసిరు కావచ్చు, ఒక అసెంబ్లీ నియోజకవర్గాన్ని జిల్లా చేసిరు కావచ్చు, వాటిని సరిదిద్దే అవకాశం మీకుంది. కానీ సికింద్రాబాద్ విషయంలో కుట్ర చేస్తున్నారు అనే బీఆర్ఎస్ ఆరోపణలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మొద్దు నిద్రపోయారు. సికింద్రాబాద్ జిల్లా డిమాండ్ ఉంది. ఇప్పుడు నా ఫోన్ లో వాట్సాప్ గ్రూప్ ఉంది. తర్వాత ఖమ్మం జిల్లాలో సత్తుపల్లి జిల్లా డిమాండ్ ఉంది. 2020లోనే ఈ విభజన జరిగేటప్పుడు పెద్ద డిమాండ్ వచ్చినాయి. మరి అప్పుడు పడుకున్నారా? ఏం చేశారు అప్పుడు మీరు? కాబట్టి ఇవాళ జరిగేది ఏంది? సికింద్రాబాద్ జిల్లా కాదు. అక్కడ పోరాటం వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఒక మున్సిపల్ కార్పొరేషన్ గా మార్చాలి, సికింద్రాబాద్ నుంచి ఉండాలి, మల్కాజ్గిరి కాదని చెప్పి ఆయన మెరకాయ మీద తలకాయ లేని తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడతాడు. ముక్కలు కొట్టే మటన్ కొట్టు మస్తాను ఆయన. ముక్కలు కోసేది ఎవరికి వస్తారండి? ముఖ్యమంత్రి ముక్కలు కోస్తారంటే నేనేమంటారు? మటన్ కొట్టు శ్రీనివాస్ యాదవ్ అంటారు. కాబట్టి ఇలా ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా తెలవకుండా, సోయి లేకుండా అధికారం కోల్పోయేసరికి ఉనికిని కాపాడుకోవడం కోసం వెర్రి వేషాలు వేస్తున్నారు వీళ్ళు. ఈ వెర్రి వేషాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు చెప్పుకోమన్నారు, అసెంబ్లీకి రాని అసెంబ్లీలో చర్చ పెడతానన్నారు. ఒక్క నిమిషం నన్ను అడిగారు. ఈ రోజు రామ్జీ గురించి ఇంత లొలి చేసిరు పేరు మార్పు మీద. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెరలేపుతుంది పేరు మార్పు మీద? నియోజకవర్గం ఉన్నటువంటి జిల్లా
ములుగు ఒక్క నియోజకవర్గం ఉన్న జిల్లా. నాడు ధనసరి అనసూయ సీతక్క గారు మరి టీడీపీ ఎమ్మెల్యేగా ఆదివాసీల ప్రతిపాదనగా ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి దాని కోసం జిల్లా ఏర్పాటు కావాలని కోరిండ్రు. చేయలేదా? మరి వాళ్ళ ములుగు రద్దు చేస్తారా? ములుగు జిల్లా రద్దు చేస్తారా? గతంలో అల్లుం కోసం సిద్దిపేట, కొడుకు కోసం సిరిసిల్ల, బంధువుల కోసం ఈ రకంగా మీరు వ్యక్తుల కోసం చేసి కాదంటలేను. ఒక్క నిమిషం సుమిత్ర గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మానవతారాయ్ గారు, మానవతారాయ్ గారు, ఒక్క నిమిషం. మానవతారాయ్ గారు, మానవతారాయ్ గారు, ఒక్క నిమిషం. అవసరమా కాదా? ప్రజల నుంచి వచ్చిన డిమాండ్ బట్టి చేస్తారు, అంతేగాని ఇంతకుముందు కదా అని చెప్పి నేను ఇచ్చేస్తా, ఆయనకు నచ్చింది కదా అని చెప్పి ఆయన ఇదంతా ఎందుకు మరి? మాంకాలమ్మ ఉంది కదా, ఆమె పేరు మీద పెట్టండి. గతంలో మారేడుపల్లి, గోవిందపల్లి, గతంలో చిలకలు కూడా అడవి ప్రాంతం ఉండేది, చిలకలు ఉండేది. మారేడుపల్లిలో మర్రి చెట్లు ఉండేది. మాంకాలమ్మ దేవత పేరు పెట్టండి. మరి వాళ్ళు అంతా ఇది అనుకుంటే నేను ఏమంటున్నా, ఇవాళ హైదరాబాదు, ఇందూరు పోయి నిజామాబాదు, కరీంనగర్ ఇవన్నీ నేను చెప్పేది దేశవ్యాప్తంగా అటువంటి పేర్లు ఉంటే మారుద్దాం. ఎప్పటిదో ఇన్వేడర్స్ వచ్చి ఆ మొఘల్ సామ్రాజ్యం, ఔరంగజేబ్ వచ్చి పేర్లు మార్చి అంటే ఏమంటున్నా జాతర ఇంత గొప్పగా అవుతుంది కదా. పేరు పెడతారా? మీ బీజేపీ పార్టీ ఎప్పుడు? ఒక్క నిమిషం. మానవతారాయ్ గారు, ఇవాళ ఒక స్కీము విబి రామ్జీ అనే పేరు అబ్రివేషన్ లో వస్తుందంటే ఇంత లొల్లి చేసారు. మరి ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పేరు ఏకంగా బిఆర్ఎస్ మార్చుకున్నారు. పేర్ల మార్పు అనేదా ఇప్పుడు చర్చ? ప్రజలు అన్నం అడిగితే మీరు సున్నం పెడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అన్నమో రామచంద్ర అంటున్న ప్రజలకి అన్నం పెట్టాల్సింది పోయి ఇవాళ సున్నం రాస్తా ఉన్నారు. అందుకే మీ సంగతులు బట్టలు బయలైనాయి. గతంలో కలెక్షన్ కింగ్ కేసీఆర్ గారు, మీరు కమిషన్ల కాంగ్రెస్, ఈ రెండిటికి ఆల్టర్నేటివ్ గా వికసిత్ భారత్. ఇవాళ మీ నోటి నుంచి వికసిత్ భారత్ అన్నారు, ఇవాళ కమల్ వికాస్ అనేది మాట్లాడారు. నేనేమంటున్నా, మీ టిఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు, అక్కడ లేదమ్మా, ఢిల్లీలో లేదు, 0 ఎంపీలు. ఇవాళ ఇక్కడ లేరు. మీరు మీ నాయకుడు అసలే బయటికి రాడు. ఇక ఏం చేస్తారు చెప్పండి? హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో మీరు పోటీ చేస్తారో లేదో తెలియదు. మీ పార్టీ చాప్టర్ క్లోజ్, బిఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. కాంగ్రెస్ పార్టీ చేసేటటువంటి అవినీతి, కాంగ్రెస్ పార్టీ కమిషన్లకు వ్యతిరేకంగా ప్రజలు రేపు ఉద్యమించి ఓటు రూపంలో చూపించబోతా ఉన్నారు. ప్రభుత్వం ఉంది, ఎన్ని చేయాల్సిన అన్ని అడ్డదారులు దొక్కుతుంది రేపు ఎలక్షన్స్ లలో. ఇవాళ మున్సిపల్ రిజర్వేషన్లు అంతన్నా ఇంతన్నా అన్నది ఏమన్నది గొప్ప పాట పాడింది కామారెడ్డిలా. ఇవాళ ఎంత ఇచ్చింది? 34% అన్నావు. దాంట్లో ముస్లిం రిజర్వేషన్ 4% పోతే ఎంత ఇచ్చినావు? 30%. అది కూడా రేపు ఎట్లా అమలవుతుందో ఏంటో చూడాలి, వేచి చూద్దాం. నేనేమంటున్నా, మానవతరాయ్ గారు, కామారెడ్డి డిక్లరేషన్ 42 అన్నావు. ఇవాళ చెప్పేది ఒకటి, ట్రైలర్ పెద్ద చూపిస్తావు, సినిమా రిలీజ్ అయ్యేసరికి ఏముండదు ఆ సినిమాలో. ఇవాళ బీసీలను మోసం చేసి ఓట్లు వేసుకుంటేవి, ప్రభుత్వంలోకి వస్తేవి. ఇవాళ బీసీలు ఓట్లు వేయకపోతే నువ్వు ప్రభుత్వంలోకి వచ్చే చెప్పు. 42% అని ఇవాళ నువ్వు ఎంత ఇస్తున్నావు? ఇదే మాట ఎందుకు చెప్పినావు? మేము అవకాశం నుంచి చెయ్యం, కాన్స్టిట్యూషన్ ప్రకారం మాట్లాడతాం. మేము రేపు కాన్స్టిట్యూషనల్ రెమెడీగా బీసీలకు రిజర్వేషన్ అన్నాం. మీరేమన్నారు? నా చేతిలో అబ్రకదబ్రా ఉంది, నేను కామారెడ్డిలో చెప్పినట్టు 42% ఇచ్చిపోతా అన్నావు. ఇవాళ 42% ఇస్తున్నావా? బీసీలు నీకు ఎందుకు వేస్తారు ఓటు? నీకు బీసీలు ఓటేయరు, నీ అవినీతి కంపు కొడుతుంది. రేపు జిహెచ్ఎంసీ నిధుల్ని అడ్డదారి మళ్లిస్తున్నావు, ఇవాళ భూములు అమ్ముకుంటున్నావు. కాబట్టి ఇవాళ నువ్వే అన్నావు కదా, చెప్పులు గుంజుకుంటూ ఢిల్లీకి పోతే చిప్ప చేతులు పట్టుకొని తిరుగుతున్నాను. ఇక నీతో నేను పని ప్రజలకు చెప్పు, నీ దగ్గర చిప్పనే ఉంది కదా. అందుకే కేంద్రం నిధులు ఇస్తుంది కాబట్టి ఇవాళ అక్కడ మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ మున్సిపాలిటీలు కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉంటే మా 8 మంది ఎంపీలు రేపు కొట్లాడి తెలంగాణ మున్సిపాలిటీలు, లోకల్ బాడీస్ అభివృద్ధి చేసుకోవడానికి వీలైతుంది. అందుకే నేను చెప్పిన ఇవన్నీ లెక్కలతో సహా 3500 కోట్లు ఎక్కడ మురిగిపోతాయని ఎన్నికలు పెడుతున్నావు. ప్రజల మీద ప్రేమనా నీకు? నీ 73, 74 రాజ్యాంగం కోసమా? రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరగంగానే కాదు రాహుల్ గాంధీ. 15వ ఆర్థిక సంఘం నిధులు ప్రతి రాష్ట్రానికి ఇచ్చినట్లే మన రాష్ట్రానికి గతంలో లేకుండా కాంగ్రెస్ కేంద్రంలో పరిపాలించినప్పుడు మరి ఆయన ఎందుకు ఇట్లా ఇయ్యలే పైసలు? వెంటనే ఇంకా డబ్బులు ఇవ్వలేదు. 1000 కోట్లు ఒకసారి
1500 కోట్లు ఇంకోసారి ఇస్తాం నువ్వు నిన్ననే ఎలక్షన్ నువ్వు సగమే పెట్టినావు, ఓన్లీ గ్రామ పంచాయతీలు ఎన్నికలు అయినాయి, ఇంకా అప్పుడే అడిగిపోతుంది. రేపు మున్సిపల్ ఎన్నికలు అయినాక కదా నీకు సర్పంచుల ప్రమాణ స్వీకారం కూడా అయింది. అవును, వాళ్ళకి ఇచ్చినాం, పంచాయతీలకు ఏమి ఇవ్వాలో ఇచ్చినాం. ప్రతి పంచాయతీకి ఇవాళ 15 లక్షల రూపాయల దాకా వస్తున్నాయి. దాన్ని మీరు కరెంటు బిల్లులు కట్టుకుందామని చూస్తున్నారు, వేరే దిక్కు మలుపుదామని చూస్తున్నారు. ఉపాధి హామీ పథకము మొత్తం అవినీతిమయమైందని డైరెక్ట్ ఉపాధి హామీ కూలీల అకౌంట్ లో డబ్బులు వేస్తే మీకు కడుపు నొప్పులు వేస్తుంది. ఎందుకంటే మీ పై అధికారులకు కడుపు ఎండుతుంది రేపు. ఇదే విషయం. ఫైనల్ గా మానవతరాయ్ గారు, సికింద్రాబాద్ బచావో అంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఈ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ బచావ్ అంటే బాగుంటది అది. ఎందుకంటే బీఆర్ఎస్ కి పుట్టగతులు లేవు, ఏదో ఒకటి పట్టుకోవాలా. కాబట్టి సికింద్రాబాద్ పేరు మీద బీఆర్ఎస్ బచావ్ అని బతికేస్తుంది. ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మీరు ఏదన్నా విషయంలో నాకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా సూచనలు ఇవ్వండి, తప్పకుండా నేను పాటిస్తా. ఏదైనా విభజన జరిగేది అధికారులు చేస్తారు, వాళ్ళని కలవండి అని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా దేనికోసం అండి? ఇది ఉనికి కోసం కాదా చేసే ఉద్యమం? ఇది ఎక్కడ చేయాలి? ఇందిరా పార్క్ ప్రెసిడెంట్ రూల్ కాదు, ప్రజాస్వామ్యంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలండి. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు ఇబ్బంది లేకుండా, పౌరులకు ఇబ్బంది లేకుండా మీరు పేరు మార్చేది ఉంటే ఏ పేరు పెట్టాలి అనేది ప్రతిపక్ష పార్టీ నాయకులను అడగండి. మార్కెట్ లో ధర్నా చేస్తారండి. ఎంత దారుణమైన అంశం అండి, ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఎంత గింజుకున్నా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. రేపు ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు కూడా అయిపోతాయి. బీసీలకు మహిళలకు పెద్దపీట వేసినాం. ఇలా 38 మున్సిపాలిటీల బీసీలకు ఇచ్చినాం, 19 మహిళలకు, 10 కార్పొరేషన్లు ఉంటే 5 ఓపెన్ వాళ్ళకి, మిగతా రిజర్వేషన్ వర్గాల వాళ్ళకి ఇచ్చినాం. ఈ విధంగా బీజేపీ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా అడ్డుకున్నా ఇలా సామాజిక న్యాయం దిశగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో బీసీలకు న్యాయం చేసే దిశగా ముందుకు వెళ్తుంది. ఎన్ని కుట్రలు చేసినా కాళ్ళలో మహానగరము రేపు ఎంఐఎం ఉపయోగిద్దామనే కుట్ర ఒకవైపు నువ్వు జనరల్ చేసినావు. జనరల్ ఎందుకు చేసినావు? ఎంఐఎం మేయర్ ఇందుకే కదా నువ్వు జనరల్ చేసి బీసీ ఉండే. ఇదేనా బీసీల పట్ల ప్రేమ? ఇంత పెద్ద నగరాన్ని అంటే సరిపోద్ది. రేపు మీ ఖాన్ మేయర్ గాడు, మీ ఓవైసీ బ్రదర్స్ గారు రేపు తప్పకుండా బల్దియా మీద బీజేపీ జెండా ఎగురుతుంది. మీరు చూడండి మనోహరరావు గారు. బీహార్ లో, ఉత్తరప్రదేశ్ లో మీ బ్రదర్ అవసరం అవుతారు కదా మీకు. ఇప్పుడు బీఆర్ఎస్ లో గెలిచినా వాళ్ళని ఉండనియరు, మీ దాంట్లో కలుపుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుపుకుంటున్నారు, బీఆర్ఎస్ కు ఓట్లేసి వేస్ట్. అందుకనే రేపు కాంగ్రెస్ ఏమో ఈ రకంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ విషయానికి మొత్తానికి ఉద్యోగాలు ఆపే ప్రయత్నము. రైట్ మేడం, థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొన్న మానవతరాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే సుమిత్ర గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు. సో మొత్తానికి స్టూడియోలో ఉన్న తాడూరు శ్రీనివాస్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. సో సికింద్రాబాద్ బచావ్ పేరుతో బీఆర్ఎస్ చేస్తున్న కార్యక్రమాలకు ఈరోజు మరి ఆ శాంతి ర్యాలీకి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది. ఎక్కడికెక్కడ పోలీసులు మరి బీఆర్ఎస్ నాయకులు అందరినీ కూడా అబ్జర్వ్ చేశారు. చూడాలి ఈ యొక్క మరి లడాయి ఎంతవరకు వెళ్తుంది. అదే క్రమంలో సికింద్రాబాద్ మరి పేరు అంటే ఆ చరిత్రలో లేకుండా చేసే కుట్ర జరుగుతుందా, నిజంగానే దీనికి కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం డిబేట్. చూస్తూనే ఉండండి.